క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక అవకాశము మన జీవితాలు ఇచ్చారు. ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్యం విని బలపరచబడడానికి దేవుడు మనందరి జీవితాల్లో ఈ యొక్క గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము సంతోషము. ఈరోజు మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరం తెలియచేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అలాగే దేవుడు మనందరి ప్రార్థనలు విని దేవుడు కార్యములు జరిగిస్తాడు. కనుక ఎవరు కూడా ఏం ఫీల్ అవ్వద్దు. మీరు మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఈరోజు మరొక వాక్య భాగంతో మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుందాం. మనము మాట్లాడుకుంటున్నాం. వై డు వి లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ఎందుకు వినాలి అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుకున్నాం. ఇది 4వ వీడియో. అదే అంశం మీద ఇది 4వ వీడియో. మనం దేవుని వాక్యం ఎందుకు వినాలి అనేటువంటి అంశము మనము మాట్లాడుకుంటే బైబిల్ అనేక సమాధానాలు చెబుతుంది. మన సొంత మాటలు కాదు, దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాటలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు వ్రాస్తున్నాడు. ఏమి వ్రాస్తున్నాడంటే ఆయన 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అనే మాట చూస్తున్నాం. మనకు బుద్ధి కలుగుటకై ఈ వాక్యము వ్రాయబడిందంట. అంటే వై డు వి లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము ఎందుకు వినాలంటే మనకు బుద్ధి కలగడం కోసం, మనకి జ్ఞానము కలగడం కోసం దేవుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని వాక్యమునకు లోబడాలి. దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి. పిల్లలు గమనించండి. టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, టు హ్యావ్ ద విజ్డమ్, we must listen the word of God. దేవుని వాక్యము ఎందుకు వినాలి అని అంటే జ్ఞానము పొందుకోవడం కోసం, జ్ఞానము సంపాదించుకోవడం కోసం మనము దేవుని వాక్యం వినాలి. అక్కడ చెబుతున్నాడు, మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడెను అని చెప్తున్నాడు. అంటే ఈ వాక్యము మనకి జ్ఞానం కలగడానికి దేవుడు వ్రాయించారనమాట. ప్రియులారా, ఈ లోకంలో జీవించటానికి, అలాగే అనేక విషయాలు తెలుసుకోవడం కోసం జ్ఞానము కావాలి. జ్ఞానము లేనివాడు ఏమీ చేయలేడు. జ్ఞానము లేనివాడు ఏది సాధించలేడు. జ్ఞానము లేనివాడు ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోతాడు. మన జీవితాన్ని మార్చుకోవాలంటే, మన జీవితంలో మార్పు కలగాలంటే, మనం ఒక ట్రెమెండస్ చేంజ్, ఒక అద్భుతమైనటువంటి మార్పు మన జీవితంలో కలగాలంటే వీ షుడ్ హ్యావ్ ద విజ్డమ్. మనకి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యము వినుట ద్వారా. సొలొమోను సామెతలో రాస్తాడు, విజ్డమ్, టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విజ్డమ్. దేవుని తెలుసుకోవడమే జ్ఞానం అంటాడు. టు నో అబౌట్ ద గాడ్, దట్ ఈస్ ద విజ్డమ్. దేవుని తెలుసుకోవడమే జ్ఞానం అంటాడు. దేవుని ఎలా తెలుసుకుంటాం మనం? వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వి విల్ నో ద గాడ్. దేవుని వాక్యం ఎప్పుడు తెలుసుకుంటాం, ఎలా తెలుసుకుంటాం అంటే వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా, దాన్ని పాటించడం ద్వారా దేవుని మనం తెలుసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. ఆ విజ్డమ్ వలన మనము ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో,
ఇదంతా కూడా దేవుని వాక్యము మనకి జ్ఞానం నేర్పుతుంది. ఆ జ్ఞానం వలన మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. జ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తున్న మాటలు, బైబిల్ అంతటిలో మహా గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోన్, ద కింగ్ సాలమన్. సొలొమోను మహారాజు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి వాడు. దావీదు తర్వాత ఇశ్రాయేలు పరిపాలించిన రాజు. ఆయనకి చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆయన చెప్తున్న మాటలు, విజ్డమ్, టు నో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విజ్డమ్. దేవుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యము వినుట ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము లేనివాడు ఏమి చేయలేడు. ఈ లోకంలో ఒక ప్రభావితమైన జీవితాన్ని జీవించలేడు. జ్ఞానం ఉన్నవాడు తను జీవిస్తాడు, ఇతరులను జీవింపజేస్తాడు. అలాగే తను దీవించబడతాడు, ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. అంటే వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ విత్ అవర్ విజ్డమ్. మన జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని మనం ప్రభావితం చేయగలం. మన ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు చూడండి. ప్రపంచంలో గొప్ప గొప్ప జ్ఞానులు, వారు ఈ లోకాన్ని వారి జ్ఞానం చేత ప్రభావితం చేయగలిగారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్ఞానం చేత ఈ లోకాన్ని ప్రభావితం చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జ్ఞానము చేత ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగారు. అలాగే అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆర్యభట్ట శాస్త్రవేత్తలు, వాళ్ళు తమ జ్ఞానము చేత ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానము చేత ఈ లోకాన్ని మనము ప్రభావితం చేయగలుగుతాం. కనుక దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని వాక్యము వినుట ద్వారా జ్ఞానము సంపాదించుకోగలుగుతాం, జ్ఞానము కలిగి ఉంటాం. జ్ఞానముతో మనం ఏదైనా సాధించగలం. ఏదైనా జీవితంలో ఎలా జీవించాలనేది కూడా జ్ఞానం కావాలి. మనం సింపుల్గా చూస్తాం, జ్ఞానం ఇట్స్ నాట్ ఏ స్టఫ్. అది ఒక పదార్థం కాదు. ఇట్ విల్ నాట్ బి సీన్. అది మనకి కనిపించదు, కానీ దాని ప్రభావం మాత్రము చాలా గొప్పగా ఉంటుంది. జ్ఞానము మనకు కనిపించదు, అది ఒక పదార్థం కాదు. కానీ జీవితంలో మనం తెల్లారి లేచిన తర్వాత ప్రతిదీ కూడా ఏది చేయాలన్నా మనకు జ్ఞానం కావాలి. ఎక్కడికి వెళ్ళాలైనా జ్ఞానం కావాలి. దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా గొప్ప జ్ఞానం కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ విజ్డమ్ in your life, in your family, in your job, in your business, in your social life, in everything, just listen the word of God and you will have the wisdom. God will strengthen you. యాకోబు పత్రికలు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నలా ఆయనను అడుగుడి, ఆయన ధారాళముగా దయచేయవాడు అంటాడు యాకోబు పత్రికలో. కనుక జ్ఞానము, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ విజ్డమ్, జస్ట్ ఆస్క్ గాడ్ and listen the word of God. You will get wisdom. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ దినమంతటిలో మీ కృపను గ్రహించండి, మేలు చేయండి, కృప చూపించండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఈ దినము విజయము చేకూర్చండి ప్రభా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు మరి వ్యాపారంలో విజయము చేకూర్చండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు మరి ప్రయాణాల్లో విజయం చేకూర్చండి. అనేక సమస్యలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఆ సమస్యలను జయించడానికి జ్ఞానం అనుగ్రహించమని కోరుతున్నాను. దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. అనేక ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు చూస్తున్న బిడ్డలు యేసుక్రీస్తు నామములో వారికి జ్ఞానము కలుగజేసి దీవించి ఆశీర్వదించి బలపరచమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని. ప్రభా, ఈ లోకంలో మేము జ్ఞానం కలిగి ప్రభావితమై అనేక మందికి ప్రభావితం చేసేలాగా అవకాశం దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని మీ
ఇదే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Thank you very much.